హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మన thumbnail లో చెప్పినట్లుగా ఒక సరికొత్త విషయం. ఇదేమిటంటే ప్రతి వాళ్ళకి ఒక రకమైన అహంభావం ఉంటుంది, నాకు తెలుసు అన్న విధంగా ఉంటుంది. అది పోగొట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లెర్నర్గా ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలని ఆశించినప్పుడు మొట్టమొదటి మనం మనకు అన్నీ తెలుసు అన్న విధమైన ఆ భావం నుంచి, భ్రాంతి నుంచి బయటపడాలి. ఎదుటి వాడి దగ్గర నేర్చుకోవడానికి మనం వెళ్ళామంటే ఆయన గురు సమానుడు. ఆయన దగ్గర నుంచి ఏదైనా మనం నేర్చుకోవాలన్నప్పుడు మనం ఏమిటి, మన గొప్పతనాలు ప్రదర్శించకుండా ఉండాలి. అలాగే మన మాట తీరు కూడా బాగుండాలి. ఇది విద్య కాకుండా వినయం ప్రధానం అంటాం కదా, విద్యకి కావాలంటే వినయం ఉండాలి. వినయ విధేయతలతో ఉన్నప్పుడే విద్య అనేది నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత వీళ్ళు రాణిస్తారు, 10 మంది ప్రశంసిస్తారు. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. ఒక పెద్ద యోగీశ్వరుడు ఒక ఊరికి వచ్చాడు. ఆయన దగ్గర చాలా గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి, అనేక విషయాలు ఆయన అనర్గళంగా మాట్లాడుతూ అందరికీ ఉపదేశాలు ఇస్తున్నాడు. సో ఆయన నుంచి ప్రజలందరికీ చాలా పాజిటివ్ స్పందన ఉంది. అది స్ప్రెడ్ అయ్యింది. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఆ యోగి దగ్గరకు వెళ్ళి తనకున్న కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఆశించాడు. వెళ్ళి ఆ యోగి ముందు ఆయనకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన పిలిచి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రొఫెసర్ గారు, ఎవరినైనా మీరు ఏమిటి అని అడిగితే ఈయన చాలా చెప్పుకొచ్చాడు. నేను పలానా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని, పలానా అక్కడ డాక్టరేట్ చేశాను, అక్కడ ఈ అవార్డులు తీసుకున్నాను, అక్కడ ఇది చేశాను, ఇది చేశానని తన గురించి సోత్కర్ష చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు తర్వాత ఇంతకీ మీరు వచ్చిన కారణం ఏంటంటే మీ నుంచి ఇది తెలుసుకోవాలనుకుంటున్నానండి అని వచ్చాడు అనమాట. అప్పుడు ఆ యోగి ఉండండి అని చెప్పేసి లోపల నుంచి శిష్యుడికి చెప్పి ఒక పానీయం తీసుకురమ్మని చెప్పాడు తాగడానికి. ఆయన ఏదో షర్బత్ లాంటి పానీయం తీసుకొచ్చాడు. ఒక గ్లాస్ పెట్టి ప్రొఫెసర్ గారికి ఇవ్వడానికి ఇస్తూ ఉంటే ఆయన ఎలా పట్టుకుని ఆ గ్లాసులో పోస్తున్నాడు. ముందు ఇది సేవించండి, తర్వాత మాట్లాడదామని. ఆ గ్లాసులో పోస్తూ ఉంటే ఆ గ్లాసు నిండిపోయింది. అయినా పోస్తూనే ఉన్నాడు ఆయన, ఆ యోగి. ఈ ప్రొఫెసర్ గారు చూశాడు, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు, పిచ్చి పని అనుకున్నాడు. కొంచెం సేపు పోస్తే అది ఎలా బయటకు పడిపోతుంది, వెళ్ళిపోతుంది. గ్లాస్ ఎప్పుడో నిండిపోయింది. అప్పుడు ఏంటో మహాశయ మీరు ఎలా చేస్తున్నారేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ యోగి అన్నాడు అనమాట, నేను ఎంత నీరు పోస్తున్నా, ఎంత పోస్తున్నా కూడా అది బయటకు పోతుంది కదా, అందులో గ్లాసులోకి ఇంకా ఉండే అవకాశం లేదు కదా. ఇప్పుడు నీవు ఇక్కడికి వచ్చినప్పుడు, నా దగ్గర ఏదో తెలుసుకోవాలని వచ్చినప్పుడు, నువ్వు నీ బుర్ర అంతా ఎంతో విషయాలతో నిండిపోయి ఉంది. ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ బుర్రని ఎంప్టీ చేసుకో. నీ మెదడులో ఏమీ లేదని వచ్చి ఖాళీ బ్రెయిన్తో వచ్చి నా ముందు కూర్చుని అప్పుడు అడుగు, నీకు ఏవి కావాలంటే అది నేను చెప్తాను, అప్పుడు నీ బుర్రలోకి వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళడానికి నీకు లేదు అక్కడ ఛాన్స్, ఆల్రెడీ ఫిలప్ అయిపోయి ఉంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి నువ్వు అని చెప్పేసి ఆయన అన్నాడు. అప్పుడు ఆయనకి గ్రహించుకున్నాడు, అవును కదా, మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నుంచి ఏదో నేర్చుకోవాలని తప్పించినప్పుడు మనకు అన్నీ తెలుసు అన్న విధంగా మనం ప్రవర్తించకూడదు అనేది ఈ నీతి సారాంశం అనమాట. దీన్ని ఇంకొక చిన్న కథ ఇంకోటి ఉంది. ఒక ఊళ్ళో ఒక అరటిపళ్ళు వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి పగలంతా బండి మీద నిండా అరటిపళ్ళు పెట్టుకుని వెళ్ళి అమ్ముకుని వస్తాడు. వచ్చి రాత్రి అయ్యేటప్పుడు ఇంకా సగం మిగిలి ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తాడు అతను, ఆ పళ్ళలోంచి కొన్ని నలిగిపోయి ఉంటాయి, కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి కదా, అవన్నీ కూడా నైట్ కూర్చుని వాటిని అన్నీ ఏరి పక్కన పడేస్తాడట. పడేసి మళ్ళీ తెల్లవారేసరికి కొత్త పళ్ళను వేసుకుని వీటితో పాటు డ్యామేజ్ అంటూ ఏమీ లేకుండా వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మకానికి పట్టుకెళ్తాడు. అప్పుడు ప్రజలకి అవి ఆకర్షణీయంగా కనబడతాయి, అప్పుడు కొనుక్కోవడం జరుగుతుంది. అంతేగాని ఈ డ్యామేజ్డ్ ఫ్రూట్స్ తోటి, కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తోటి మళ్ళీ తిరిగితే ప్రజల ముందుకు వెళ్తే వాళ్ళు ఎవరు హర్షించరు, కొనరు కదా. సో అట్లాగే మనం ఎప్పుడైతే కూడా ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు కూడా మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి నేర్చుకోవాలన్నప్పుడు. అప్పుడే మనకు నేర్చుకోవడం సాధ్యం అవుతుంది. ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రశంసిస్తారు. ఆ విధంగా చేసినప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడం అనేది సాధ్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని మంచి వీడియోస్ వచ్చేలాగా నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.